ఒకసారి ఐసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసంగి గారికి కూడా ఒకసారి ఫోన్ చేసి అక్కడ ఏం జరిగింది అసలు డిఎస్పి ఎలా స్పందించారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. హలో హలో. సార్, నమస్తే సార్. నమస్తే మేడం. నిన్న మీరు ఒక ప్రెస్ మీట్ వీడియో మా దగ్గరకు వచ్చింది. మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టిరు కదా వనపర్తి డిస్టిక్ లో. అవునవును మేడం. ఆ, అయితే డౌన్ డౌన్ డిఎస్పిని సస్పెండ్ చేయాలి, వనపర్తి డిఎస్పిని అని మీరు ఇక్కడ నినాదాన్ని వినిపిస్తున్నాయి. అవునండి. ఎందుకు అక్కడ ఏం జరిగింది సార్? అసలు డిఎస్పిని ఎందుకు సస్పెండ్ చేయాలి అంటున్నారు? ఈ ఎఫ్ఐఆర్ విషయం ఈ వనపర్తిలో ఏ పాస్టర్ గారి మీద దాడి జరిగిందో ఉమ్, అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఉమ్, ఇచ్చిన తర్వాత ఏ కంప్లైంట్ అయినా కానీ మన క్రైస్తవులు ఇస్తుంటే అది ఎఫ్ఐఆర్ వరకే అవుతుంది తప్ప ఉమ్, అరెస్ట్ జరగడం లేదు. ఉమ్, అయితే అరెస్ట్ కోసం మేము అసలు ఏంటండి అని ప్రాసెస్ గురించి డిఎస్పీ గారితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఉమ్, ఇది ఈ కేసులు అరెస్ట్లు ఉండవు, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు దాటితేనే అరెస్ట్ ఉంటది ఉమ్, అన్నట్టు చాలా ఆ, అంటే క్రైస్తవులతోటి అంత ఇష్టపూర్వకంగా లేనట్టు మాట్లాడుతున్నారు అనమాట. అంటే వాళ్ళకి మన సపోర్ట్ లో ఉన్నట్టు అనిపించట్లేదు, ఉమ్, వాళ్ళు మనకు సపోర్ట్ చేసినట్టు అసలు కనిపించట్లేదు. ఓకే. అందుకని మనం అడిగితే అసలు నిర్లక్ష్య